హలో అండి. ఇది నిన్నటి వీడియో. అందరికీ విజయదశమి శుభాకాంక్షలండి. అమ్మవారి శరన్నవరాత్రులు అంటే ప్రతి సంవత్సరం 9 రోజులు మాత్రమే వచ్చేవి. కానీ ఈ సంవత్సరం అమ్మవారు మనకి ప్రత్యేకంగా 11 రోజులు పూజ చేసుకునే అదృష్టాన్ని కలిగించారు. నిజంగా అదృష్టంగానే భావించాలి. ఈ 10 రోజులు అమ్మవారికి ఘనంగా పూజలు జరిపించారు. ఇంకా 11వ రోజు అంటే విజయదశమి రోజున అమ్మవారికి ఇంకా కొంచెం ప్రత్యేకంగా పూజలు చేసి అమ్మవారి అనుగ్రహాన్ని అయితే పొందుతారు. ఈ 10 రోజులు అమ్మవారికి రోజుకొక నైవేద్యం చొప్పున చేసి పెట్టేవాళ్ళం కదా. ఇంకా 11వ రోజున అమ్మవారికి మహా నైవేద్యం అయితే పెడతారు. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో నాన్ వెజ్ కూడా తింటారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో నాన్ వెజ్ ఏమీ తినకుండా ఓన్లీ అమ్మవారికి మహా నైవేద్యం పెట్టి పూజలు అయితే జరిపించుకుంటారు. ఇంకా వాహనాలు ఉన్న వాళ్ళు వాహనాలు అంటే ఆయుధ పూజ అంటారు కదా, ఆయుధ పూజ కూడా చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో వినాయక చవితికి చేసుకుంటారంట ఆయుధ పూజ. మా శ్రీకాకుళం సైడ్ కూడా అసలు కొన్ని సంవత్సరాల క్రితం అయితే అమ్మవారి పూజలు అంటే పూజలు చేసేవారు. కానీ ఇంత గొప్పగా ఇంత ఘనంగా అమ్మవారి ఊరేగింపులు కానీ అమ్మవారి పూజలు కానీ ఇంత ఘనంగా అయితే ఎప్పుడూ లేవు మా చిన్నప్పటి నుంచి కూడా. గత కొన్ని సంవత్సరాలుగా అమ్మవారిని అయితే చాలా బాగా ఆరాధిస్తున్నారు. చిన్న పెద్ద అని ఏమీ తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చాలామంది భవానీ మాలలు వేసుకుని ఎంత దీక్షగా పూజలు చేస్తున్నారంటే అసలు ఫోన్లో వీడియోస్ చూస్తుంటేనే నిజంగా గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత బాగా పూజలు జరిపిస్తున్నారు. మా ఇంట్లో కూడా అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా అమ్మవారి పూజలు బాగా చేస్తారు. గత కొన్ని సంవత్సరాల నుంచి మా అత్తయ్య గారికి అంత హెల్త్ సపోర్ట్ చేయక అంతగా పూజలు అయితే ఏమీ చేయలేకపోతున్నారు. కానీ వీలైనంత వరకు అయితే అమ్మవారిని పూజిస్తున్నారు. మా ఇంట్లో ప్రత్యేకంగా పీఠం పెట్టించి చాలా బాగా అయితే జరిపించేవారు. మా అత్తయ్య వాళ్ళు పూజ చేస్తుంటే నేను కొంచెం హెల్ప్ చేసేదాన్ని. కానీ ప్రత్యేకించి అమ్మవారికి పూజ అయితే నేను ఇదే ఫస్ట్ టైం చేసుకోవడం. అంటే అత్తయ్య వాళ్ళ దగ్గర ఉన్నంత వరకు కూడా పూజలో హెల్ప్ చేసేదాన్ని. అన్నీ సర్ది పెట్టడం కానీ ఏవైనా ప్రిపేర్ చేయడం కానీ అలా చేసేదాన్ని. కానీ ప్రత్యేకించి నాకు నేనుగా అమ్మవారి పూజ చేసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం. హాలిడేస్ కాబట్టి ఊరు వెళ్ళిపోయే వాళ్ళము. కానీ ఈ సంవత్సరం అయితే అసలు ఊరు వెళ్ళాలనిపించలేదు. ఎందుకో అమ్మవారి పూజ చేసుకుంటే బాగుండు, అత్తయ్య వాళ్ళు చేసేవాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళు అంతగా చేయలేకపోతున్నారు, మనకు తెలిసినంతలో చేసుకుంటే బాగుంటుంది కదా అని అయితే అనిపించింది నాకు. ఇంకా అందుకే ఊరు వెళ్ళకుండా అమ్మవారిని ఏదో నాకు తెలిసినంతలో అమ్మవారికి నైవేద్యాలు వండి పెట్టడం, అమ్మవారికి ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం, అష్టోత్తర శతనామావళి చదువుకుని కుంకుమ పూజ చేసుకోవడం, ఇంకా అమ్మవారికి ఉదయం సాయంత్రం ధూపం వేసుకోవడం నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. అప్పుడే విజయదశమి అయిపోయిందా అనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజులు ఉంటే ఇంకా అమ్మవారి పూజ చేసుకోవచ్చు కదా అన్నట్టుగా అయితే నాకైతే అనిపిస్తుంది. నార్మల్ డేస్లో కూడా నేను కొంచెం ఎర్లీగానే లేస్తాను. కానీ అమ్మవారి పూజ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఎర్లీగా లేచేదాన్ని. ఇంకా ఏమాత్రం కూడా బద్ధకంగా ఉండకుండా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకుని ఫ్రెష్ అయిపోయి అమ్మవారి పూజకి అన్నీ రెడీ చేసి పెట్టుకుని పూజ చేసుకునేసరికి చాలా ప్రశాంతంగా అనిపించేది. అమ్మవారి నవరాత్రుల్లో ఆఖరి రోజు రానే వచ్చేసింది, అంటే విజయదశమి వచ్చేసింది. ఇంకా అమ్మవారికి మహా నైవేద్యం అయితే ఈరోజు పెడతారు. రోజు లేచిన దానికంటే ఈరోజు ఇంకా కొంచెం ఎర్లీగా లేచాను. నేను 3:30కే మెలకు వచ్చేసింది నాకు. లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి గుమ్మానికి కూడా బయటంతా కడిగి ముగ్గులు పెట్టుకున్నాను. అమ్మవారికి నైవేద్యంగా మేమైతే మినపప్పు గారెలు, పులిహోర, పొంగు బూరెలు, అన్నం, పప్పు, చారు అలాగా చేసి పెడతామండి. మహా నైవేద్యం అంటారు కదా, అదనమాట. అమ్మవారికి నైవేద్యం వండడం అయితే మొదలు పెట్టాను. పులిహోర కోసం ముందుగా రైస్ కడిగి పెట్టుకున్నాను స్టవ్ మీద. ఈ లోపు మా వారు వచ్చి టీ అడుగుతున్నారు. మేమైతే పొద్దున్న లేచిన వెంటనే హాట్ వాటర్ తాగిన తర్వాత వెంటనే టీ తాగుతాము, తర్వాత ఫ్రెష్ అవుతాము. కానీ ఈ 9 రోజులు కూడా నేను ఫ్రెష్ అయిపోయి పూజ అంతా అయిన తర్వాతే టీ తాగేదాన్ని. ఈరోజు ఇంకా కొంచెం ఎర్లీగా లేచాను కదా, నాకు అప్పుడే తలనొప్పి అయితే స్టార్ట్ అయిపోయింది. ఏంటోనండి, కొంచెం ఎర్లీగా లేస్తే చాలు విపరీతమైన తలనొప్పి వస్తుంది నాకు. మా వారికి టీ ఇచ్చేసి ఇంకా పులిహోర కోసమని చింతపండు అయితే నానబెట్టుకున్నాను. చింతపండు గుజ్జు అయితే తీసుకుంటున్నాను. చింతపండు గుజ్జు తీసేసి స్టవ్ మీద పెట్టుకొని గుజ్జునైతే ఉడికించుకుంటున్నాను పులిహోర కోసం. ఇంకా ఒక పక్క పప్పు కడిగి పెట్టుకున్నాను కాబట్టి గ్రైండర్లో గారెల కోసం పప్పు అయితే వేసుకుంటున్నాను.
పులిహోర కోసం పెట్టిన రైస్ కూడా ఉడికిపోయింది. రైస్ వార్చడానికైతే నాకు చాలా టైం పట్టేసింది. చెయ్యి కూడా కాల్చుకున్నాను. నేను ఇంతకు ముందర అన్నం వార్చేదాన్ని, కానీ ఈ మధ్య రైస్ కుక్కర్లో పెట్టేయడం వల్ల వార్చడం అలవాటు తప్పిపోయింది. గంజంతా చేతి మీదకి వచ్చేసింది, చెయ్యి కాలిపోయింది నాకు. గారెల కోసం కూడా గ్రైండర్లో వేసిన పిండి అయితే నలిగిపోయింది. ఇంకా గారెలు వేయడం కోసం స్టవ్ మీద మూకుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నాను. ఈలోపు చింతపండు పులుపు కూడా ఉడికిపోయింది. గారెల పిండి కూడా రెడీ అయిపోయింది కదా, గ్రైండర్లోంచి తీసేసి ఇంకా దాంట్లోకి ఉప్పు అయితే కలుపుకుంటున్నాను. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి కాబట్టి ఉప్పు చూడకూడదు, ఎక్కువైతుందా తక్కువైతుందా అని భయపడి వేస్తున్నాను నేను. తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువైతే బాగోదు కదా అని చూసుకుంటున్నాను. గారెల పిండి ఏంటి ఇలా కలుపుతుంది అని నవ్వుకోకండి. పిండిని బాగా కలుపుకుంటే గారెలు గుల్లగా పొంగుతూ వస్తాయని మా అమ్మ చెప్పింది. ఈలోపు మా కౌశి వచ్చి, అమ్మ ఆయిల్ హీట్ అయిందో లేదా చిన్న వడేసి చెక్ చేయమ్మా అని అయితే చెప్తున్నాడు. పక్క నుంచే సలహాలు ఇస్తున్నాడు. ఇంకా ఆయిల్ హీట్ అవ్వలేదు. ఈలోపు అన్నాన్ని చల్లారబెట్టుకుందాం కదా అని పులిహోర కోసం వండుకున్న రైస్ని పళ్ళెంలో వేసుకుంటున్నాను. అన్నం బాగా చల్లారిన తర్వాత పులిహోర పోపు పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి అన్నాన్ని ఇంకా పులిహోర కొంచెం వేసేసి అమ్మవారికి మహానైవేద్యం అంటే రైస్ కూడా పెట్టాలి కదా, కొంచెం రైస్ వదిలేసి పప్పు వండి పెడదామని అయితే అనుకుంటున్నాను. పులిహోర కోసం అన్నాన్ని చల్లారబెట్టుకుంటున్నాను. ఇంకా చింతపండు పులుపు కూడా స్టవ్ మీద నుంచి దింపేసి చల్లారబెట్టుకుంటున్నాను. పులుపు దింపేసిన తర్వాత అమ్మవారికి అన్నంలో వేయడానికి పప్పు కావాలి కదా, పెసరపప్పు అయితే వండుతాం మేము. ఇంకా పెసరపప్పు కూడా కడిగి పెట్టి పప్పు అయితే ఉడికించుకుంటున్నాను. ఈలోపు ఆయిల్ హీట్ అయిపోయింది. ఫస్ట్ వడలు వేసేద్దాం కదా అని వడలు అయితే వేస్తున్నాను. ఇంకా నేను ఎప్పుడు వడలు వేసినా కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను, ఎందుకంటే మా వారికి పెరుగు వడ అంటే ఇష్టము. మధ్యాహ్నం నార్మల్గానే తింటారు, ఇంకేమైనా మిగిలితే ఈవినింగ్ పెరుగు వడ చేయమంటారు. పెరుగు వడ అంటే ఆయనకి చాలా ఇష్టము. వడలు మాత్రం ఈసారి చాలా బాగా వచ్చాయి. ఒక్కొక్కసారి అయితే షేప్ అవుట్ అయిపోతాయి. ఇంకా అమ్మవారికి నైవేద్యం కాబట్టి మ్యాక్సిమం బాగానే వస్తాయి అనుకోండి. వడలు వేయడం పూర్తయిన తర్వాత పొంగుబూర్లు వేస్తాను చెప్పాను కదండి, దానికోసమని పొంగుబూర్ల కోసం నేను వేరేగా పప్పు అయితే నానబెట్టుకున్నాను. పప్పు బియ్యము ఈ రెండు మిక్సీ పట్టుకొని కొంచెం అంత స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసుకోవాలి. అంటే మరీ ఎక్కువ స్వీట్ వేయరు, దీంట్లో చాలా మైల్డ్గా ఉంటుంది. మిక్సీ పట్టుకొని కొంచెం అంత ఉప్పు, చిటికెడంత వంట సోడా, కొంచెం అంత బెల్లం వేసుకుంటారు, చాలా తక్కువ వేసుకుంటారు బెల్లము. ఇవన్నీ బాగా కలుపుకొని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం బజ్జీలు వేసుకుంటాం కదా, అలాగా వేసుకోవడమే, అంతే. పొంగుబూర్లు రెడీ అయిపోతాయి. ఇంకా అన్నం కూడా చల్లారిపోయింది. పెసరపప్పు స్టవ్ మీద పెట్టుకున్నాను కదా, పప్పు కూడా ఉడికిపోయింది. పప్పు దింపేసిన తర్వాత రసం అయితే పెట్టాను. అమ్మవారికి నైవేద్యంలోకి కావాలి కదా, రసం కూడా స్టవ్ మీద పెట్టేశాను. ఈలోపు పులిహోర కోసం అన్నం చల్లగా అయిపోయింది. చింతపండు పులుపు కూడా బాగా చల్లారిపోయింది. అన్నంలో చింతపండు పులుపు అయితే కలిపేశాను. తర్వాత పొంగుబూర్లు అయితే వేసుకుంటున్నాను. పొంగుబూర్లు కూడా చాలా బాగా వచ్చాయి. పొంగుబూర్లు వేయడం అయిన తర్వాత రసానికి తాలింపు పెట్టుకున్నాను. తర్వాత పులిహోర పోపు కూడా పెట్టేశాను. అన్ని వంటలన్నీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర అంతా అలంకరణ చేసుకుని నైవేద్యం కూడా అక్కడ పెట్టేసుకుని నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను. నార్మల్గా రెగ్యులర్గా చేసుకునే పూజ అయితే ఎర్లీ మార్నింగ్ మా వారైతే చేసేసారు. ఇంకా అమ్మవారికి కొంచెం స్పెషల్గా పూజ చేసుకోవాలి కదా, నేనైతే ఇలా పారిజాతం పూలు, ఇంకా కనకాంబరాలు, మా వారైతే కాగడాలు కూడా తెచ్చారు. కాగడా పూలు కూడా పెట్టుకొని అమ్మవారికి దండలు అయితే వేసుకున్నాను. ఇంకా పారిజాతం పూలతో అష్టోత్తరం చేసుకున్నాను. ఇంకా కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. రోజు చేసిన దానికంటే కొంచెం ఎక్కువ టైమే పట్టింది నాకు పూజ. అన్నీ రెడీ చేసి పెట్టుకొని పూజ అయ్యి అన్నీ చదువుకునేసరికి చాలా టైం అయితే పట్టేసింది. ఇంకా మా పూజ అయినప్పటికీ 11:30 ఏమో అయిపోయింది టైము.